So hey guys, welcome back to my channel. So guys, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 5:45 అవుతుంది. సో నేను రెడీ అవుతున్నాను. ఐ టోల్డ్ యూ కదా లాస్ట్ బ్లాగ్ లోనే ఈ రోజు ఈవెంట్ ఉంది సో అని చెప్పేసి. సో ఆ ఈవెంట్ కోసం నేను రెడీ అవుతున్నాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆల్రెడీ నేను డ్రెస్ అప్ కూడా అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాను నేను. ప్యాకింగ్ మై థింగ్స్ అనమాట. సో ఈరోజు ఇంటికి రాను, రేపు ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి రాను. సో దట్ నేను కొన్ని ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఐ టోల్డ్ యూ కదా ఈవెంట్ ఉంటే ఒక్కొక్కసారి ఇంటికి రాలేము అలా ఇలా అని చెప్పేసి. సో రేపు ఈవెంట్ అయిపోయేంత వరకు ఐ కాంట్ కమ్ హోమ్ అనమాట. సో దట్ నేను కొన్ని థింగ్స్ మాయిశ్చరైజర్స్ అవి అయితే పెట్టుకుంటున్నాను. స్నానం చేయడానికి కూడా టైం దొరకదు, బట్ అయినా పెట్టుకుంటున్నాను సేఫ్టీగా, ఎందుకైనా మంచిది కదా అని. సో ప్యాకింగ్ మై బ్యాగ్, మై థింగ్స్ రెడీ అయితే అయిపోయాను గాయస్. నేను అండ్ లగేజ్ కూడా నాది ప్యాక్ చేసేసుకున్నాను. జస్ట్ హ్యావింగ్ కప్ ఆఫ్ టీ. ఇంకొక 10 minutesలో ఐల్ బి స్టార్ట్ టు వెన్యూ. సో మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇంత తొందరగా వెళ్ళాలా అని ఆలోచన వస్తుంటే అక్కడ మా ఆయన ఉంటారు అన్న ఒక ఆనందం అయితే నాకు ఇలా వచ్చేస్తుంది అనమాట. సో తనని కలవడానికి కోసం అయితే నాకు ఒకలాంటి ఆతృత ఉంది. ఈవెన్ హీ ఆల్సో కాల్డ్ మీ, ఎక్కడున్నావు నాన్న బయలుదేరావా అని చెప్పేసి. సో ఇక్కడ ఒక బ్యాగ్, ఇక్కడ ఒక బ్యాగ్, ఇది నా జాబ్. 2 బ్యాగ్స్ మెయింటైన్ చేస్తున్నాను. సో స్టార్ట్ అయ్యి టు వెన్యూ గాయస్. సో ఫస్ట్ అయితే వెన్యూ దగ్గరకు వచ్చేస్తే సగం వర్క్ అయితే అయింది. ఎల్ఈడి వర్క్ అండ్ స్టేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఫ్యాబ్రికేషన్ వర్క్ అండ్ ఎల్ఈడి కంటెంట్, సౌండ్ చెకింగ్, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ ఉంది. సో చిన్న ఏవేవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ చేపిస్తున్నాం అనమాట. సో మీకు కొన్ని మాత్రమే వీడియో నేను తీయగలిగాను. ఈవెంట్ ఉంటే కొంచెం కష్టమే. చూడండి ఫ్యాబ్రికేషన్ వర్క్ ఇలా జరుగుతుంది. వీడియో తీయలేను అనమాట నేను. ఈవెంట్ ఎలా జరిగింది ఏంది అని కూడా నేను వీడియోస్ తీయడానికి ఒక్కొక్కసారి కుదరదు. బట్ అయినా కుదిరినంత వరకు మీ అందరికీ చూపించాలని చెప్పి అయితే ఇలా వీడియో అయితే తీసానన్నమాట. సో మా ఆయన గారు, సో దానిలో పోలీస్ అని ఉంది, నేను పోలీస్ అని చెప్తున్నారనమాట తను. సో ఎల్ఈడి చెకింగ్ కూడా అవుతుంది మళ్ళీను. జస్ట్ కంటెంట్ అవన్నీ చెక్ చేసుకోలేదు కదా, సో రీచెక్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఇంకా ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే చాలా పెండింగ్గా ఉంది, అవన్నీ చేయించాలి. మనకి 2 o'clockకి షార్ప్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. బేసిక్గా మనకి క్లయింట్ ఏం చెప్పాడంటే 10 o'clockకి ఈవెంట్ అని చెప్పాడు, బట్ లేదు 2 o'clock అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నారు. ఫైనల్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యి కొంచెం హెడేక్గా ఉంటే టీ బ్రేక్ ఇచ్చినప్పుడు టీ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ అస్సలు తను ఆగట్లేదు. అక్కడ సాంగ్ పెట్టారు, ఆ సాంగ్ తీసుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట కావాలని. అందుకే అది వీడియో తీసాను నేను. నైస్ కదా. సో ఫైనల్లీ వాళ్ళకి డీజే నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం. సో ఫైనల్లీ ప్యాకప్ అయితే స్టార్ట్ చేశారు, ఇప్పుడే అయిపోయింది. సో ఎక్కడక్కడ ప్యాకప్ చేస్తున్నారనమాట. సో డిస్మాంటల్ అయితే స్టార్ట్ అయిపోయింది. 12 దాటేసింది టైం ఆల్రెడీ. సో గాయస్, మా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ గాయస్, ఎందుకంటే నోటిఫికేషన్ మీకే వస్తుందని చెప్పేసి ఫస్ట్ మేము పెట్టంగానే వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్, లవ్ యూ, కీప్ స్మైలింగ్.